గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న ఆంధ్రప్రదేశ్ విజయవాడ దగ్గర గన్నవరం మండలంలోన ఆ పరిధిలో ఒక స్కూల్లో జరిగిన సంఘటన ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక టీచర్ని కొట్టడం. ఆ వీడియో చాలా వైరల్గా మారింది. ఎందుకంటే ఆ స్టూడెంట్కి సిగరెట్ తాగే అలవాటు అయితే ఉన్నది. ఆ టీచర్ చూశారు, చాలా పెద్ద ఆయనకి మందలించడం జరిగింది. మందలించి కొట్టడం కాదు, తప్పని చెప్పడంతో ఆ స్టూడెంట్ ఆ టీచర్ పైన తిరగబడ్డాడు. సో ఇదంతా చాలా తప్పు. మనం గురువుల్ని పూజించాలి, గౌరవించాలి. ఎందుకంటే మేము కూడా చదువుకున్నాం, మేము కూడా చాలా దెబ్బలు కాసినాం. భయం అనేది ఉంటుందండి, భయం అనేది ఉండాలి. కానీ చెప్పేసి ఇష్టం వచ్చిన టీచర్లు కొట్టరు, ఎక్కడో ఒకటి జరుగుతుంది. అక్కడ తల్లిదండ్రులు కూడా చాలా రియాక్షన్ ఎక్కువగా జరుగుతుంది. మా పిల్లలకి ఎంత కొడతారు అంత కొడతారు అని చెప్పేసి తర్వాత ఆ టీచర్స్ని మీద యాక్షన్ తీసుకుని ఎట్లా జరుగుతాయి. బట్ ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఆ పిల్లోడు తప్పు చేసినందుకు ఆ తల్లిదండ్రుల పైన యాక్షన్ తీసుకోవాలి. ఆ పిల్లోడికి సిగరెట్ అలవాటు ఉందంటే ఆ బెంచ్లో కూర్చున్నటువంటి పిల్లలందరికీ ఆ అలవాటు ఉంది. తర్వాత గంజాయి అలవాటు కూడా చేసుకుంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ ప్రవర్తించారు. సో అట్లాంటి స్టూడెంట్ని ఇమ్మీడియట్లీ ఏ స్కూల్ కూడా చేరనీయకూడదు, డిబార్ చేయాలి. తర్వాత పోలీసులు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. బాల నేరస్తుడిగా ఆ తల్లిదండ్రులపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ పిల్లడు ఈరోజు అట్లా ఉండడం కారణం తల్లిదండ్రులే. వాళ్ళే కానీ ఆ పిల్లడి మీద సరైన పద్ధతులు కానీ పెంచుంటే, భయం అనేది చూపించుంటే ఈరోజు ఆ పిల్లోడు అట్లా ఉండేవారి పరిస్థితి కాదు. సో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ప్రధానంగా కూడా చాలామంది తల్లిదండ్రులు ఇది చాలా తప్పు. గురువుని మనం గౌరవించాలి, గురువుని మనం ప్రార్థించాలి. మనమే కదండి స్కూల్లోన మనం ప్రార్థన చేస్తాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇదే కదండి మనం చేయాల్సింది. మేము కూడా దెబ్బలు కాసామండి, మేము కూడా చదువుకున్నాం. కానీ ఇంత ఘోరమైన సిచ్యువేషన్ అయితే ఎక్కడ చూడలేదు. ఆ స్టూడెంట్ పైన అక్కడ ఉన్నటువంటి డిఈఓ గారు కానీ, లేదా ఎంఈఓ గారు కానీ, లేదా గవర్నమెంట్ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ పిల్లోడు చుట్టుపక్కల ఉన్న అందరూ ఇదే పరిస్థితిలో ఉన్నారు, చెడిపోయినారు అందరూ. ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటే ఇంకా స్టూడెంట్స్ అందరికీ భయం అనేది వస్తుంది. లేకపోతే ఇదే యథాతిథిగా మళ్ళీ జరుగుతుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా వాళ్ళకి వాళ్ళు వచ్చి రికమెండేషన్ పెట్టుకుని కూడా ఎవరు సపోర్ట్ చేయకండి. అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ టీచర్కి కాల్ పెట్టుకుని క్షమాపణ కోరాలి ఆ అబ్బాయి, ఆ తల్లిదండ్రులు కూడా. అక్కడ ఉన్న టీచర్స్ వీడియో తీసి ఆ కుర్రోడిని ఏదో చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నారు, గోడకి గుద్ది చంప మీద కొట్టి ఇచ్చి పడేసేలా అట్లా ఫోర్స్ఫుల్గా వస్తుండే. ఆ పిల్లలు ఎవడో అక్కడ టీచర్ ఒక ఆమె ఉంది, లేడీస్ ఆమె ఏమి ఆపుతుంది, అట్లా వచ్చి గుద్దుతాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.